హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చాం కోయంబత్తూర్లో ఉన్న ఈషా టెంపుల్కి. వచ్చేయండి చూద్దాం లోపల ఏమున్నాయో ఏంటో. యాక్చువల్గా మేము సమ్మర్లో వచ్చాం, రైనీలో వచ్చింటే ఇంకా గ్రీనరీ మొత్తం బాగుండేది. మా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఎలా ఉన్నామో. మనకి ఈషాలో ఎంట్రీ ఫీ అనేది ఇలాంటిది ఉండదు. కోయంబత్తూర్లో బైక్ పార్కింగ్కి మాత్రం 10 రూపీస్ పే చేయాలి. మనం ఎంటర్ అవ్వగానే మనకి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనం ఎక్కడ లేని పీస్ పొందుతాం. అంత బాగా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. ఒక బుల్లకోట్కి స్పెసిఫిక్ ఎన్ని రౌండ్సే తిరగాలి, ఇంతనే వర్క్ టైం అని ఉంటుంది. అది ఫిక్స్డ్, దానికన్నా ఎక్కువ అయితే చేయరు. మొత్తం అనిమల్ ఫ్రెండ్లీ. లోపల నర్సరీ కూడా ఉంటుంది. ఆ బుల్లకోట్ వచ్చి ఒక్కరికి 10 రూపీస్ లోపలికి వెళ్ళడానికి. ఇది ధ్యానలింగ, ఇది లోపల ఉంటుంది. లోపల ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ఇలా చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలానే లింగ భైరవి ఇంకా లోపల ఉంటాయి. ఈషాలో దిగి శివలింగానికి అభిషేకం చేయడానికి కూడా ఉంటుంది. జెంట్స్కి సపరేట్ సెషన్ అండ్ అమ్మాయిలకి సపరేట్ సెషన్ ఉంటుంది. అబ్బాయిలకి ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్. అక్కడ ఫోన్పే అవి ఏమీ ఉండవు, జస్ట్ క్యాష్ ఉండాలి. క్యాష్ ఉంటేనే అలో చేస్తారు. ఇది ఆదియోగి స్టాచ్యూ ఫ్రెండ్స్. హర హర శివ శంకర నీలకంఠ గంగాధర్ ఆయ శరణం తిహారే జ్ఞాన ఇవాళ మా అన్నతో పాటు వచ్చాను. నైట్ లేజర్ లైట్ షో కూడా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. టైమింగ్ 7:30కి స్టార్ట్ చేస్తారు. నైట్ లేజర్ లైట్ షో అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద అమేజింగ్ థింగ్. మనం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అది నార్మల్గా 7 o'clockకి 7 to 7:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఒక 20 minutes ఉంటుంది. మనం మహాశివుడి గురించి తెలుసుకోవచ్చు. హిస్టరీ మొత్తం అక్కడ చూపించేస్తారు ఆ 20 minutesలో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి ఇంతవరకు నీ దయని సమ్మర్ సన్ ఉన్నా సరే బాగా ఎంజాయ్ చేసాం. అలా పిక్స్ చాలా తీసేసుకున్నాం. దారిలో వెళ్తూ వెళ్తూ మనకి చాలా యానిమల్స్ కనిపిస్తాయి. మనం చూడొచ్చు ఇక్కడ కెమెల్ రైడ్ కూడా చేయవచ్చు. లోపల నడవడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి బుల్లకాట్స్ కూడా అరేంజ్ చేస్తారు. అది కూడా చూడొచ్చు. ఆ బుల్స్ చూడాలి, డిఫరెంట్స్గా భలే ఉంటాయి చూడడానికి. ఎవరికైనా ఎలా వెళ్ళాలి ఏమి అని తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను.